హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇది ఏంటి అంటే ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. జొన్నపిండితో మనము ఆవిరి పెట్టుకొని ఇలా పీసెస్ కట్ చేసుకొని చేసుకోవాలన్నమాట. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, చాలా హెల్దీ అనమాట. పిల్లలు మామూలుగా జొన్నపిండి రొట్టెలు ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ జొన్నపిండి తీసుకొని అందులో సొరకాయ తురుము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చికారం మిరపకాయలు అయితే మిక్సీ పట్టి పెట్టుకొని దాంట్లో కలిపేసుకోవాలండి. మనకి అన్నీ వేసి దాంట్లో కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ తక్కువ అవుతే కనుక మళ్ళీ వాటర్ వేసుకొని మనం ఒక పిండి ముద్దలాగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనము అది మరీ లూజ్గా తడుపుకోకండి, ఎందుకంటే ఆవిరి పెట్టుకుంటాం కదా, మళ్ళీ కట్ చేసుకున్నప్పుడు పీసెస్ అనేది కట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే కొద్దిగా గట్టిగానే తడుపుకోవాలి పిండి అయితే. ఇలా ఒక ముద్దలాగా పొడుగుగా చేసుకోవాలండి. మనము ఆవిరి అనేది 2-3 విధాలుగా పెట్టుకోవచ్చండి. ఒక బౌల్లో వాటర్ వేసుకొని పైన హోల్స్ ఉన్న మనకి ఏదైనా బౌల్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టి మూత మూసేయచ్చు. లేకపోతే ఇలా ఇడ్లీ పాత్రలో కుక్కర్లో వచ్చి ఇలా కొద్దిగా వాటర్ పోసేసి కుక్కర్లో అయినా మనం ఇడ్లీ పాత్రకు ఆయిల్ పెట్టేసేసి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఒక 10 మినిట్స్ వితౌట్ విజిల్ మనం యూజ్ చేసామంటే అది ఆవిరి అయిపోతుంది అనమాట. అంతలోపు అది మనకి అయ్యేంత వరకు అంతలోపు మనం ఇంకొక పెన్నంలో పోపు పెట్టుకుందామండి. ఆయిల్ వేగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా కాజు, ఇంకొకటి ఏమంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి. కొన్ని పల్లీలు అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలపాలన్నమాట. అది రెడ్ అండ్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేగిన తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా పసుపు. మనకి కారం అంటే నేను ఆల్రెడీ పచ్చికారం అనేది పిండిలోనే వేసేసానండి. అందుకే మనకి ఎంత కావాలో అంత కారం చూసుకొని తినే వాళ్ళ బట్టి వేసుకోండి. ఎక్కువ కారం ఉన్నా తినగలుగుతామంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు. ఫైనల్గా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా నువ్వులు వేసేసి మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అవి బాగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా అలా కలిపేస్తే ఆ వేడికే మనకు నువ్వులు వేగిపోతాయి అన్నమాట. ఫైనల్గా అందులో మనము నిమ్మకాయ పిండేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేయండి, అది చల్లారిపోతుంది. అంతలోపు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఆవిరి అయిపోయిన తర్వాత మనం అవి బయటికి తీసి కొద్దిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనకు చల్లారకుండా కట్ చేసుకుంటే అవి పీసెస్గా కట్ అవ్వండి. చల్లారిన తర్వాత నిదానంగా మనము ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసెస్ ఇందులో వేసేసుకొని మనం ఆల్రెడీ నిమ్మకాయ అన్నీ వేసేసాం కాబట్టి జస్ట్ ఊరికే విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలన్నమాట. మనం ఫాస్ట్గా కలపడం వల్ల అవన్నీ విరిగిపోతాయండి. విరిగిపోకుండా నిదానంగా అన్నింటికి ఆ ఫ్లేవర్ పట్టేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనము దీనికి కాంబినేషన్ వచ్చి టమోటా పచ్చడి కానీ లేదంటే పెరుగు కానీ నంచుకొని తింటే, పెరుగు కూడా నంచుకోవచ్చండి. పెరుగు నంచుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.